ఒకప్పుడు మాటల యుద్ధంగా మాత్రమే కనిపించిన అమెరికా ఇరాన్ ఉద్రిక్తత ఇప్పుడు నిజమైన యుద్ధ మేఘాలుగా మారుతున్నాయా అనేలా పరిస్థితులు మారిపోయాయి. మధ్యప్రాచ్య ప్రాంతంలో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. ఇరాన్ వైపు భారీ స్థాయిలో అమెరికా సైన్యం కదులుతోందన్న వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఈ సైనిక మోహరింపులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా స్పందించడం పరిస్థితి తీవ్రతను మరింత పెంచింది. దావోస్ పర్యటన ముగించుకుని అమెరికా వెళుతున్న సమయంలో ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని మధ్యప్రాచ్యంపై కేంద్రీకరించాయి. ఇరాన్ను నిశితంగా గమనిస్తున్నాం. భారీ సంఖ్యలో మా యుద్ధ నౌకలు ఆ దేశం వైపు కదులుతున్నాయి. ఏమీ జరగకూడదని మేము కోరుకుంటున్నాం అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్ వ్యాఖ్యలు ప్రపంచ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ట్రంప్ ఈ వ్యాఖ్యలతో యుద్ధం కావాలనుకోవడం లేదన్న సంకేతాన్ని ఇస్తూనే అవసరమైతే వెనకడుగు వేయబోమన్న సందేశాన్ని కూడా స్పష్టంగా పంపించారు. అమెరికా ఈ స్థాయిలో సైనిక బలగాలను కదిలించడం వెనుక పలు కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్లో కొంతకాలంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. ఈ ఆందోళనలో జరిగిన ఘర్షణల్లో వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఈ ఉద్యమాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. ఇక ఆందోళనకారులపై దాడులు జరిగితే అమెరికా చూస్తూ ఊరుకోదని, అవసరమైతే జోక్యం చేసుకుంటుందని ఆయన పలుమార్లు హెచ్చరించారు కూడా. ఈ వ్యాఖ్యలే అమెరికా ఇరాన్ సంబంధాలను మరింత శత్రువులుగా మార్చాయి. అయితే గత వారం ఒక్కసారిగా పరిస్థితి చల్లబడినట్లే కనిపించింది. ఆందోళనకారులకు మరణశిక్షలు విధించబోమని ఇరాన్ నుంచి హామీ లభించిందని ట్రంప్ ప్రకటించారు. దీంతో ఇరాన్పై సైనిక చర్య ఉండదని ఆయన చెప్పారు. ఈ ప్రకటనతో యుద్ధం తప్పిందని చాలామంది భావించారు. కానీ ఆ ఊహలు ఎక్కువ రోజులు నిలబడలేదు. తాజాగా అమెరికా యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు, క్షిపణి వ్యవస్థలు, గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ దిశగా కదులుతున్నాయన్న సమాచారం రావడంతో భయాందోళనలు మళ్లీ మొదలయ్యాయి. అమెరికా అధికారులు మాత్రం దీనికి వేరే వివరణ ఇస్తున్నారు. పశ్చిమాసియాలో ఉన్నటువంటి తమ సైనిక స్థావరాల భద్రత కోసమే ఈ మోహరింపులు చేస్తున్నామని, ఇది దాడికి సిద్ధమవడం కాదని ఒక సీనియర్ అధికారి తెలిపారు. యుద్ధ విమానాలతో కూడిన యుఎస్ఎస్ అబ్రహం లింకన్ విమానవాహక నౌకతో పాటు పలు గైడెడ్ మిసైల్స్ డెస్ట్రాయర్లు త్వరలోనే ఆ ప్రాంతానికి చేరుకుంటాయని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం ఉండడంతో ముందస్తు జాగ్రత్తలుగాని ఈ చర్యల్ని అమెరికా వర్గాలు చెప్తున్నాయి. అయితే అమెరికా వివరణలు ఎలా ఉన్నా ఇరాన్ మాత్రం దీనిని తీవ్ర హెచ్చరికగానే పరిగణిస్తోంది. అమెరికా సైనిక కదలికలను నిశితంగా గమనిస్తున్నామని టెహ్రాన్ ప్రకటించింది. తమ వేలు ట్రిగ్గర్ పైనే ఉందని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధిపతి మహమ్మద్ పక్పోర్ స్పష్టంగా హెచ్చరించారు. తప్పుడు అంచనాలతో తమపై దాడి చేస్తే అమెరికా, ఇజ్రాయెల్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నుంచి ఆదేశాలు వచ్చిన క్షణమే శత్రువులపై విరుచుకుపడతామని ఇరాన్ సైనిక నేతలు ప్రకటించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తోంది. ఈ మొత్తం పరిణామాలు చూస్తే అమెరికా, ఇరాన్ మధ్య పరిస్థితి ఎంత సున్నితంగా మారిందో అర్థమవుతోంది. ఒకవైపు యుద్ధం కావాలని ఎవరూ బహిరంగంగా చెప్పడం లేదు. మరోవైపు ఇరు దేశాలు భారీ సైనిక సిద్ధతతో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క చిన్న తప్పు అంచనా, ఒక తప్పుడు నిర్ణయం మొత్తం మధ్యప్రాచ్యాన్ని యుద్ధ అగ్నిలోకి నెట్టే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచం మొత్తం ఈ పరిణామాలను ఉత్కంఠగా గమనిస్తోంది. నిజంగా యుద్ధం ముంచుకొస్తుందా, లేక ఇది మరోసారి మాటల యుద్ధంతోనే ముగుస్తుందా అన్నది రానున్న రోజుల్లో తేలాల్సి ఉంది.